మీ రాముడు ధర్మస్వరూపుడైతే మా సీతమ్మ సద్గుణాల రాశి, స్మితభాషి, మృదుభాషి. ఇక సౌందర్యం అంటారా, సౌందర్యలహరి, మహాలావణ్య సేవది. అనవద్యాంగి మా సీతమ్మ, హిరణ్మయి స్వర్ణకాంతులతో తేజరిల్లే మా సీతమ్మ మెరుపు తీగలా ప్రకాశిస్తుంది. మీ రాముడు నీలమేఘశ్యాముడు కాబట్టి సౌందర్యంలో మీ రాముని కన్నా మా సీతమ్మే నిన్నా. అవునవును, మీరన్నది అక్షరాల నిజమే. మీ సీతమ్మ మెరుపు తీగే, మా రాముడు నీలమేఘశ్యాముడే. కానీ మీకు తెలుసా, నీలం గంభీరత్వానికి, వ్యాపకత్వానికి, విశాలత్వానికి, ఔన్నత్యానికి చిహ్నం. నీలి సముద్రం ఎంత గంభీరమో మా రాముడు అంత గంభీరుడు. నీలాకాశం విశ్వమంతా వ్యాపించి ఉన్నతంగా ఉన్నట్లే మా రాముడు కూడా విశాలమైన హృదయం కలవాడు. ఆకాశంలాగానే ఉన్నతమైన వ్యక్తిత్వం కలవాడు. నీలి మేఘం లోకానికి ప్రాణాధారమైన జలాన్ని అందించినట్లుగా మా నీలివర్ణ రామమేఘం లోకంపై కరుణా దృష్టిని కురిపిస్తుంది. మీ సీతమ్మ మెరుపు తీగలా ప్రకాశిస్తుంది అంటున్నారు. నీలిమేఘం మధ్యలో ఉంటేనే మెరుపుతీగ కాంతులు లోకానికి కనిపిస్తాయి. కాబట్టి నీలిమేఘ వర్ణుడైన మా రాముని పక్కన ఉంటేనే మెరుపుతీగ లాంటి మీ సీతమ్మ సౌందర్యం ప్రకాశిస్తుంది.